తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 56 కోట్లతో విద్యుత్ కి సంబంధించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో 33/11 kV ఉప విద్యుత్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ భవనంలో 5వ అంతస్తు ప్రారంభోత్సవం, వరంగల్ సర్కిల్ కార్యాలయం, వరంగల్ జిల్లా స్టోర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 18 సర్కిళ్లలో వినియోగదారులకు అందిస్తున్న సేవలు పురోగతి గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సేవలందిస్తున్న ఎన్పీడీసీఎల్ సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ నిరంతర సేవలు, అదేవిధంగా సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామని అన్నారు. లైన్మెన్ నుండి సీఎండీ వరకు పవర్ సెక్టార్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు ప్రమాదాలు జరగకుండా అన్ని సేఫ్టీ వస్తువులను అందజేస్తున్నామని, ఒకవేళ ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి 1,20,00,000 వరకు ఇన్సూరెన్స్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్లో ఎక్కడా కూడా పవర్ కట్ అనేది లేదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని జరుగుతున్నాయని అన్నారు. విద్యుత్ వినియోగంలో 11,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా ప్రస్తుతం 18,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతుందని, ఒక్కసారిగా 7,000 మెగావాట్ల విద్యుత్ భారం పడుతుందన్నారు. అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. కాళేశ్వరం నుండి దేవాదుల ప్రాజెక్టుల వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోనే ఉన్నాయని, దీనికి ఎక్కువగా విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు. వినియోగదారుల సేవల కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ ని ఏర్పాటు చేశామని, మొదట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రిసిటీ అంబులెన్స్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్రంలో 53 లక్షల మందికి గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇక వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించిన 30 లక్షల కనెక్షన్లు కూడా ప్రభుత్వం బిల్లులు చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో డిస్కమ్ కి రుణభారం తగ్గుతుందని తెలిపారు.